గంట 45 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు, ఇతర అధికారుల బృందం సమావేశం అయ్యారు. సమావేశంలో గంట 45 నిమిషాలకు సమావేశం ముగిసింది. సమావేశంలో అంశాల గురించి, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి డిస్కస్ చేయటం, దీనికి సంబంధించి ఒక ప్రాతిపదిక ఒక కమిటీని వేద్దాము, వీటిలో ఉన్నటువంటి ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నో వీళ్ళు నోటు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు నోట్ చేసినటువంటి అంశాలు ఇవ్వటం, వీటికి దిశగా అడుగులు వేద్దాం అనేటువంటి దిశగా అడుగులు వేశారు. ఏదైతే 5 గ్రామాలకు సంబంధించిన దాన్ని కేంద్రానికి లేఖ రాద్దాం, మేము సానుకూలంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాము, 5 గ్రామాలు వెనక్కి ఇచ్చేస్తాము, కాబట్టి మీరు వాటిని కూడా తీసుకోండి అని చెప్పని చెప్పడం జరిగింది. అంటే ఒక అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితి ఉంది. సుధాకర్ ఏంటి, కంప్లీట్ అయిందా మీటింగ్? కంప్లీట్ అయిందా? ఇద్దరు ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఆ రాష్ట్ర ముగ్గురు మంత్రులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు మంత్రులు జరిగిన మీటింగ్ సుమారు గంట 45 నిమిషాల తర్వాత ముగిసింది. ఇద్దరి భేటీ అయితే ప్రస్తుతం ముగిసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆస్తులను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పినట్టుగా ఒక సమాచారం అందుతుంది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు, సిఎస్ వీరంతా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులతో ఒక కమిటీని వేయాలి, అధికారులతో కమిటీని వేసి దీనికి సమస్యల పరిష్కారం కోసం, సమస్యల సాధన కోసం ముందుకు సాగాలని ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సమావేశం అయితే ముగిసింది. భేటీ సుమారు గంట 45 నిమిషాల పాటు కొనసాగింది. ఇప్పుడు ఇక్కడే ఉన్న వేదికపైకి అయితే ముఖ్యమంత్రులు వస్తారా, లేకుంటే మంత్రుల బృందం వచ్చి మీడియాకి బ్రీఫ్ చేస్తుందా, లేకుంటే ఏమైనా ఉంటే అధికారులు బ్రీఫ్ చేస్తారా, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా తెలియదు, కానీ ఒక హడావుడు అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. మీడియా సమావేశం ఉంటుందని ఐఎన్పిఆర్ అధికారులు చెప్తున్నారు. మీడియా సమావేశం ఉంటుందా లేదా తెలియాల్సి ఉంది. మొదట్లోనే ఈ భేటీకి సంబంధించి కొన్ని అంశాలు, మొదటగా మనం అన్నట్టుగా 9వ షెడ్యూల్లో 91 అంశాలు ఉన్నాయి, 10వ షెడ్యూల్లో 142 అంశాలు ఉన్నాయి. అంటే ప్రతి అంశం పైన, ఒక్కొక్క అంశం పైన చర్చ జరిగినట్టుగా మనం భావించకూడదు. ఎందుకంటే ఒక్కొక్క అంశం పైన చర్చ జరిగితే చాలా సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ అంత సమయం తీసుకోలేదు. కేవలం గంట 45 నిమిషాలంటే చాలా క్లుప్తంగా ఈ సమావేశం జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రుల స్థాయిలో కొన్ని చర్చలు జరిపి ఆ తర్వాత మా అధికారులకు దీన్ని అప్పగించారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అధికారులకు అప్పగించినట్లయితే అధికారులు అంటే రెండు ప్రధానంగా సుధాకర్, మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో ఒక కమిటీ, 2 కమిటీలు వేయాలని నిర్ణయించుకున్నారనేటువంటిది ఒక క్లారిటీ. అంటే మంత్రులతో ఉండేటువంటి దాంట్లో పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పని, అదేవిధంగా అటువైపు నుంచి ఉండేటువంటి దాంట్లో మరి అనగానే సత్యప్రసాద్, వారితో పాటు మరి 2 దుర్గేష లేకపోతే పయ్యావుల కేశవ వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉందని, అంటే మంత్రుల కమిటీ ఒకటి, అధికారులతో కమిటీ, 2 కమిటీలు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఒక క్లారిటీ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఏంటి అది అంటే ఇప్పుడు మరి ముఖ్యమంత్రులు వచ్చి మాట్లాడకపోవచ్చేమో, కానీ ఎవరైతే మంత్రులు ఉన్నారు కాబట్టి మంత్రులు మాట్లాడవచ్చు, లేదంటే అధికారులు ఎవరో వాళ్ళకొక అధికారి వీళ్ళొక అధికారిని అసైన్ చేయొచ్చు, లేదంటే వాళ్ళొక మంత్రిని వీళ్ళొక మంత్రిని అసైన్ చేయొచ్చు, ఎవరన్నా కానీ ఇద్దరే మాట్లాడేటువంటి అవకాశం ఉండిద్ది. లేదు దీనిపైన మరి ఏపీకి సంబంధించి వాళ్ళు కాకుండా ఓన్లీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ నిర్ణయాలు జరిగినాయి అనేటువంటి దాని మీద మాట్లాడతారేమో. మరి ఏంటి అనేది ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయలుదేరుతుందా లేకుంటే ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రస్తుతం బయట కొంత అడావుడి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు నాయుడికి డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇక్కడే ఆయన డిన్నర్ చేసి వెళ్ళాలి, కానీ మరి ఎందుకో బయట కొంత అడావుడి కనిపిస్తుంది. చూడాలి. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరు ఇక్కడికి వచ్చి మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏం జరుగుతుంది బయట అనేది చూడాల్సి ఉంటుంది. మీరు అన్నట్టుగా మంత్రులతో అదేవిధంగా అధికారులతో ఒక కమిటీ వేసినట్టుగా తెలుస్తుంది సార్. ఆ కమిటీకి సంబంధించి కొంత సమాచారం వస్తుంది. దానికి సంబంధించి చూడాలి. మరి మంత్రులు అధికారుల కమిటీ చేసినట్లయితే అది ఒక మంచి ముందడుగానే భావించాల్సి ఉంటుంది. డిన్నర్ లేదు సార్, అసంతృప్తిగా సమావేశం ముగిసిన నేపథ్యంలో డిన్నర్ లేదంటూ ఐఎన్పిఆర్ నుంచి అయితే సమాచారం అందుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి భౌగోళికమైన ఆస్తులు ఏవైతుందో, తెలంగాణలో ఉన్న భౌగోళిక పరమైన ఆస్తులను ఇచ్చేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత అసంతృప్తిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది కాబట్టి ఈ భేటీ అసంతృప్తిగా భావించినట్టుగా భావించాల్సి ఉంటుంది.
అసంతృప్తిగా భేటీ ముగిసింది కాబట్టి ప్రస్తుతం డిన్నర్ ఇక్కడ లేదని చెప్తున్నారు. ఇది ఒక కీలకమైన పరిణామంగానే చూడాల్సి ఉంటుంది. భేటీ అసంతృప్తిగా ముగిసింది అంటే ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిణామంగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. ఇద్దరు ముఖ్యమంత్రులతో జరిగిన భేటీ ఏదైనా కానీ ఎక్కడైనా చర్చలు సఫలీకృతం అవుతాయి చర్చలు అని భావిస్తేనే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి వస్తారు. కానీ ఎందుకు ఇది ఇలా జరిగింది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా చూడాల్సి ఉంటుంది సార్. అంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం 9th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఆస్తుల పంపకానికి సంబంధించి ఇక్కడ భౌగోళికంగా ఉన్నటువంటి ఆస్తులు ఇచ్చేదానికి అవకాశం లేదు అని చెప్పడంతో దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడిద్ది. అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత అలా కుదరదన్నప్పుడు మరి దానికి మరి విభజన చట్టం ఎందుకు, విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ ఎందుకు, వాటి పరిష్కారం దిశగా కమిటీ ఎందుకు అనేటువంటి అభిప్రాయాలు, మరి ఈ రెండు అభిప్రాయాల మధ్య సయోధ్య కుదిరినటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లేదా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వారిద్దరూ కూడా వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఆ క్లారిటీ లేనప్పుడు అక్కడితోటి డిబేట్ లేదా డిస్కషన్ బ్రేక్ అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు తక్షణం మరి దాని గురించి చర్చించుకునేది లేనప్పుడు ఇక దాని మీద ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేనప్పుడు కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కమిటీలు వేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకోవాలనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు. దాంతో ఎవరు ఇక మరి సమస్య ఒక ప్రాథమికంగా అడుగులు ముందుకు పడినప్పుడు మరి వాటిపైన సమస్యని పరిష్కారం కానప్పుడు మరి అర్ధాంతరంగా ముగిసినట్టుగా భావించాలి. అర్ధాంతరంగా ముగిసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వారు భోజనాలు చేయకుండా నిష్క్రమిస్తున్నట్లుగా భావించాలి. అంటే మరి సమస్య సానుకూలంగా పరిష్కారం కానప్పుడు లేదా సానుకూలమైనటువంటి సంకేతాలు లేనప్పుడు లేక సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతాం లేదని అనుకున్నప్పుడు మరి వారు సరే ఇంకా అంటే పాజిటివ్గా వెళ్తుంది అనుకున్నప్పుడు కలిసి ప్రయాణం జరగవచ్చు. బట్ ఈ నేపథ్యంలో మరి అది డివిజన్ ఉండొచ్చేమో. మరి ఇంకా దాన్ని చూడాలి. మరి ఇంకెంత లోతుగా జరిగింది, ఇంకెంత ఆసక్తికరంగా జరిగింది, లోపల ఇంకేం అంశాలు చోటు జరిగినాయి, ఇంకేం అంశాలు చర్చలు జరిగినాయి అనేటువంటిది కూడా రావాల్సినటువంటి అంశం. జనరల్గా డిన్నర్ చేయకుండా భోజనం చేయకుండా సమావేశం అర్ధాంతరంగా ముగించుకొని వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఊహించిన దానికంటే అనుకున్నటువంటి దానికంటే కూడా వైరుధ్యంగా విభిన్నంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితి. ఎవరైతే మిగిలినటువంటి పార్టీలు ఏదైతే కావాలని కోరుకుంటున్నాయో, ఎవరైతే వీళ్ళిద్దరు కలయటం ఇష్టం లేదనుకుంటున్నాయో, ఎవరైతే వీళ్ళిద్దరు కలిసి చర్చించుకోవడం ఇష్టం లేదనుకుంటున్నారో, ఎవరైతే వీళ్ళిద్దరు కలిసి ఉండకూడదని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు సమ్మగా కడుపు చల్లగా కళ్ళల్లో చల్లగా కడుపు నిండినటువంటి పరిస్థితి ఉండేదేమో రైతులు భోజనం చేయకుండా. సరే ఇట్లాంటి ఇక్కడ అది ఉంటుంది. బట్ ఇక్కడ పొలిటికల్ ఎజెండాలో చూసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కూర్చున్నప్పుడు అంత కొంత పాజిటివ్గా వెళ్ళిద్దని అనుకున్నారు, పాజిటివ్గా చర్చలు జరుగుతాయని అనుకున్నారు. కానీ ఇది ప్రాథమికంగానే బ్రేక్ పడిందంటే, ప్రాథమికంగానే డివేట్ అయిందంటే ఖచ్చితంగా అక్కడ ఎంతో కొంత అసంతృప్తి భావజాలాలు వచ్చి ఉండొచ్చు. అంటే ఇది ఒక దాంతో అయ్యి ఉండకపోవచ్చు. రేపు మళ్ళా మంత్రులు మళ్ళీ అధికారులు మళ్ళీ మీటింగ్లు అవ్వచ్చు, మళ్ళీ కలవచ్చు, మళ్ళీ చర్చించవచ్చు. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇన్ని సమస్యలు ఒక్కరోజుకి అంత సానుకూలంగా ఇందాక మనం అదే చెప్పాను, తొలి అడుగు ఇది ఒక్కరోజు అయ్యేది కాదు. దీంట్లో చాలా ఉంటాయి, చాలా సమస్యలు వస్తాయి, చాలా పరిష్కరించుకోవాల్సినవి ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన అంశం ఉంటుంది. మరి ఎవరైతే మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడైతే గతంలో ఉన్నటువంటి ఇక్కడ సింపుల్గా మనం చూడాల్సినటువంటి సింగిల్ సబ్జెక్ట్ ఒకటి డెక్కన్ భూములకు సంబంధించి 5,000 ఎకరాలు ఉన్నాయి. అది ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇది. మరి దాంట్లో వీళ్ళు భాగం అడుగుతారు, లేదంటే దానికి ఒక వాల్యుయేషన్ కట్టాలంటారు. మరి అది లేనప్పుడు దానికి సంబంధించినటువంటి సమస్య అది పరిష్కారం కానటువంటి పరిస్థితి అవుతుంది. మరి 10 సంవత్సరాల్లో పరిష్కారం కాలేదు కదా అంటే కేసీఆర్ గారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించలేకపోయారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కూడా మరి ఆ టైంకి మరి పరిష్కరించడానికి మరి ఇద్దరి మధ్య ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కుదిరుండకపోవచ్చు. ఏంటి సుధాకర్, ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా వచ్చిందా? దీన్ని అసంతృప్తి భేటీ అనడం కంటే గతంలో ఇలాంటి ఒక చర్చ జరగాలి లేకుంటే ఒక భేటీ జరగాలని ఆలోచనే జరగలేదు, అందుకు అడుగే ముందు పడలేదు. ఇప్పుడు ఒక అడుగైతే ముందు పడింది. ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాలు కోరుకున్నట్టుగా పాలక పక్షం వ్యవహరించదు. ప్రతిపక్షాలు ఏం కోరుకున్నాయంటే ఈ భేటీ అసంతృప్తిగా ముగియాలి, ఈ భేటీ ఇరుపక్షాలకు ఏకాభిప్రాయం కుదరకూడదని కోరుకుంది. కానీ పాలకపక్షం దాన్ని ఆ విధంగా ఉండదు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒకవేళ అసంతృప్తిగా భేటీ జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్
ప్రజలు కోరుకున్నట్టుగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వ్యవహరించినట్టుగా చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటారు సార్? ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏవైతున్నాయో అంటే వ్యవహారికంగా రావాల్సినవి ఏమంటాయో అవి రావాలి, కానీ డిమాండ్ మేరకు రాకుండా ఉండాల్సిన వాటిని ఇవ్వకూడదు మన రాష్ట్రం అని అక్కడ ప్రజలు కోరుకుంటారు. కాబట్టి అక్కడ ప్రజల అభిష్టం మేరకు ప్రజల ఇష్టం మేరకే ఆ ప్రభుత్వం వ్యవహరించినట్టుగా భావించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ శాసనసభ శాసన మండలికి సంబంధించిన వ్యవహారం, అదేవిధంగా టీఎస్ఆర్టీసీ జెన్కో ట్రాన్స్కోకు సంబంధించిన ఇతర వ్యవహారాలన్నీ కూడా ఆ ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే ఇక్కడి ప్రజల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా పట్టు విడుపు ధోరణి అవలంబించలేదు. అంటే ప్రజాభిష్టం మేరకు ప్రజల ఇష్టం మేరకు వ్యవహరించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు కోరుకున్నట్టుగా పాలకపక్షం చేయదు కదా సార్. ప్రతిపక్షం ఎందుకు సంకలు గుద్దుకుంటుంది, దీన్ని ఎందుకు అది చేస్తుంది? కాబట్టి ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజాభిష్టం మేరకే రెండు ప్రభుత్వాలు వ్యవహరించినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు సరే లోపల జరిగిన దానికంటే కొంత మీడియాకి కొంత ఎక్కువ ఉత్సాహం, కాస్త ఎక్కువ అసలు ముందు వీళ్ళిద్దరూ ఎంత ద్వేషించుకుంటారు, ఎంత విభేదించుకుంటే చూడాలని ఉండేటువంటి వాళ్ళల్లో కూడా మీడియా కొంత ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే అదొక సబ్జెక్టు. సరే ఇక్కడ రాజకీయంగా దీన్ని ఇంకో కోణంలో కూడా చూడాలి. రాజకీయంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు మధ్య ఒక పెద్ద సఖ్యత ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ రకమైనటువంటి సపోర్ట్ లభిస్తూ ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి జంపు కాంగ్రెస్ పార్టీలోకి అయిపోతారు. అక్కడ ఏపీలో రాజకీయంగా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి దెబ్బ తగిలే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. కాంగ్రెస్ పార్టీని స్ట్రాంగ్ చేస్తారు ఎక్కడ ఏపీలో. మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ లేకపోతే రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తారు. ఎందుకు? వీళ్ళిద్దరి మధ్య సానుకూలమైనటువంటి ఒక దృక్పథం ఉన్నప్పుడు, సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ వీళ్ళిద్దరూ ఎప్పుడైతే విభేదించుంటారో అప్పుడు మేమిద్దరం సేఫ్గా ఉండొచ్చు అని బీఆర్ఎస్ అక్కడ వైఎస్ఆర్సీపీ భావించవచ్చు. రాజకీయంగా నేను అంటే రాజకీయంగా ఆలోచించినప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది, లేకపోలేదు. ఏది కూడా రాజకీయం చుట్టూతే తిరిగిద్ది, డబ్బులు కాదు, ఇంకోటి కాదు. రాజకీయం చుట్టూతే తిరిగిద్ది, రాజకీయమే ప్రధాన ఎజెండా. మరి ఆ రాజకీయంగా మరి వీళ్ళిద్దరి మధ్య ఆ సఖ్యత ఉన్నప్పుడు ఉండేటువంటి గేమ్ వేరుండిద్ది, పొలిటికల్ గేము. వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేనప్పుడు ఉండేటువంటి పొలిటికల్ గేమ్ వేరుండిద్ది. మరి అప్పుడు ఆ రకమైనటువంటి గేమ్ని ఎలా చూడాలి సుధాకర్? ఇద్దరి మధ్య రెండు ప్రభుత్వాల మధ్య లేకుంటే అక్కడి ముఖ్యమంత్రి ఇక్కడి ముఖ్యమంత్రి మధ్య సఖ్యత ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకత్వం లేకుంటే వైఎస్ఆర్సీపీ అంతా వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందని, అట్ ది సేమ్ టైం ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా ఇతర వారందరూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా ఏంటి, ఇది ఒక రకమైన చర్చ జరుగుతుంది సార్. అంతిమంగా రాజకీయమే వారికి ముఖ్యం, పదవులే వారికి ముఖ్యం. కాబట్టి వారు రాజకీయ కోణంలో ఆలోచిస్తారు, రాజకీయంగానే దాన్ని చూస్తారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి, ప్రజల కోసమే నిర్ణయం జరగాలి, ప్రజల కోసమే భేటీ జరగాలని ప్రతిపక్షాలు ఎప్పుడు భావించవు సార్. కానీ పైకి డిమాండ్ ఆ రకంగా చేసుకుంటూ పోతాయి. ప్రజల కోసం ఇది జరగాలి, ప్రజల పక్షాన మీటింగ్ జరగాలని డిమాండ్ చేస్తుంటాయి. కానీ ఈ మీటింగ్ సక్సెస్ అయినట్లయితే, ఈ మీటింగ్ సానుకూలంగా జరిగినట్లయితే, ఇరు ప్రభుత్వాల మధ్య సఖ్యతగా ఉన్నట్లయితే అప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు దాన్ని అంగీకరిస్తాయి సార్? అంగీకరించామని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, సరే చూద్దాం. మొత్తానికి ఇటు ఈ సఖ్యత సమావేశాలు జరగకపోతే, ఈ సానుకూలంగా ముందుకు వెళ్ళకపోతే లబ్ధి రాష్ట్ర ఎజెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత ప్రయోజనం జరిగేటువంటి అంశం ఉండేది రాజకీయంగా. వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ రెండు పార్టీలకి ప్రమాదం ఎక్కువ జరిగిద్ది. వీళ్ళిద్దరు కొంత గ్యాప్ తోటి ఉంటే ఆ రెండు పార్టీలకి ప్రయోజనం జరిగేటువంటి అవకాశాలు రాజకీయంగా ఉండేటువంటివి ఉంటాయి. ఎందుకనంటే వీళ్ళిద్దరు అక్కడ స్ట్రాంగ్గా ఉన్నారన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా పుష్ చేస్తారు అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళని కాంగ్రెస్లో ఇక్కడ పుష్ చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా రెండు రాష్ట్రాల్లో కొంచెం పొలిటికల్గా గెయిన్ అయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది రావాలని ఉన్నారు, ఇంకొంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఒక పాజిటివ్గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. చూడాలి రాజకీయంగా ఏం జరిగిద్ది, ఎలా జరిగిద్ది, వీటన్నిటిని ఇది దీనికి దానికి ఎలాంటి ఎజెండా ఉండిద్ది, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉండటం వల్ల వాళ్ళిద్దరికి ఎలాంటి ప్రయోజనాలు జరిగిద్ది అనేది కొంత కాలక్రమంలో వీటన్నిటిని అనాలిసిస్ చేయాల్సి ఉండిద్ది. సరే సుధాకర్, శ్రీకాంత్ ఉన్నాడు.